కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. 12 నెలల నరకం తప్ప ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు. 2024లో రాష్ట్ర బీజేపీ ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకుందని, ఇది 2025లోనూ ఉంటుందని ఆశించారు. ఇక న్యూ ఇయర్ వేడుకలకు హిందువులు దూరంగా ఉండాలన్నారు. ఉగాది పండుగ హిందువుల కొత్త సంవత్సరం అని చెప్పారు. 2024 సంవత్సరం తెలంగాణ బీజేపీకి మధుర స్మృతులను మిగిల్చిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిపించి మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతూ బాధితులకు భరోసానిస్తూ బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుందన్నారు. 2025లోనూ ప్రజాదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. కొత్త ఏడాదిలో మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై ఎక్స్ లో విమర్శలు కురిపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతుల రోదనలు, ఆటో బాలాల ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, హైడ్రాతో అరాచకాలంటూ కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప అని ప్రశ్నించారు బండి సంజయ్.